అన్న హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక కాలేజ్ని రిఫర్ చేయమని మస్తు మంది అడుగుతారు. నేను కాలేజ్ని రిఫర్ చేయగానే నేను కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలో మీకు చెప్తా. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 100% జాబ్ ఇస్తున్న కాలేజ్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళండి డైరెక్ట్, మీ దగ్గరలో ఉన్నది ఏ అయితే కాలేజ్ ఉందో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, ఆ కాలేజ్ని విజిట్ కండి. విజిట్ అయిన తర్వాత వాళ్ళని అడగండి, మీరు ప్లేస్మెంట్ ఇస్తారా మాకు, ఓకే. ఒకవేళ ఇస్తా అంటే అబ్రాడ్లు ఇస్తారా లేకపోతే ఎక్కడ ఇస్తారు, ఓకే. వాళ్ళు పర్సనల్గా చెప్పారు, మా నీకు అబ్రాడ్ ఇస్తా, అక్కడ ఇస్తా, ఇక్కడ ఇస్తా అంటే అవాయిడ్ చేయండి. మీరు ప్రీవియస్ ఎంతమందిని పంపించారు, ఒకవేళ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళని ఇక్కడ జాయిన్ చేపిస్తే ఏ హోటల్లో జాయిన్ చేశారు, ఓకే. కొన్ని మంచి మంచి హోటల్స్ ఉంటాయి, ఆ హోటల్స్ నేను కింద మెన్షన్ చేస్తా, ఆ హోటల్స్లలో ప్లేస్మెంట్లు ఇచ్చారా లేదా అని చెక్ చేయండి, ఓకే. స్మాల్ కేఫెస్లలో ఇస్తారు, తర్వాత కేఫెస్లలో ఇస్తారు, కొంత కాలేజీలు ఇవ్వరు, ఇస్తా అని చెప్పి ఇవ్వరు. ఇందుకోసమే నేను చెప్తున్నా, ఇది మీకోసం. డైరెక్ట్ వెళ్ళి కనుక్కోండి, అప్పుడు మీకు నచ్చితేనే జాయిన్ అయ్యండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటిదంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ప్రాక్టికల్గా చేపిస్తారా చేపియరా. అంటే ఇప్పుడు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ చేయాలనుకున్నారనుకో, అందులో రూమ్స్ ఉన్నాయా అది చూసుకోవాలి. అండ్ కిచెన్, బార్ అండ్ F&Bలో కావాలంటే టేబుల్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా నాలెడ్జ్ నేర్పిస్తురా లేదని చూస్ చేసుకోవాలి. అట్లా చూస్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే, లక్షలలో కడితేనే జాబ్లు వస్తాయని అంటే కాదు, ఓకేనా. కొన్ని కాలేజీలు ఉన్నాయి తక్కువ ఫీజు తోటి కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇస్తారు, కొన్ని కాలేజీలు ఉన్నాయి ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ ప్లేస్మెంట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.